శశిని ఎవరు చూపించు. పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే అండి కొండపైకి అయితే వెళ్తున్నామండి. వర్షాకాలంలో అల్లిపళ్ళు దొరుకుతాయండి కొండపైన. ఈ అల్లిపళ్ళు అండి బౌద్ధ కాలం నాటి పళ్ళు అండి. అప్పట్లో అండి అడవికి వేటకి వెళ్ళేవారు, అలాగే బౌద్ధ సన్యాసులు ఈ పళ్ళు అయితే తినేవారంటే అండి. నేను ఇలా ఎత్తుకోలేను, నాడాలను ఇప్పుడే చెప్తున్నాను చూసుకో. శశి చూసా కొండలంతా లొకేషన్ చాలా బాగుంది కదా. చాలా పెద్ద హైట్లో ఉన్నాం మనం. కొంచెం లోపలికి అయితే వెళ్ళాలిరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. భలే మంచి రోజు, వసంతైన రోజు, గులాబీలు కురిసే. శశిబాబు మనం తల్లిపల్లికి వెళ్దామమ్మా, ఓకేనా? శశి నువ్వు ఇక్కడైతే కూర్చో. నేను ఆ పైకి వెళ్ళి అల్లిపల్లి చెట్లు ఉన్నాయి లేవా, పళ్ళు ఉన్నాయి చూసి వస్తానా. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. నువ్వు రాకు, ఎక్కడ కూర్చో. ఓడి అమ్మాయి చెట్లన్నీ తిరిగాం కానీ ఎక్కడ చెట్టు దొరకలేదు. అల్లిపల్లి చెట్టు చూడాలి ఒకసారి ఎక్కడ ఉన్నాయో. శశి రారా, వేరే దగ్గరికి వెళ్దాం. మెల్లగరా, చూసుకో, మెల్లగరా. సరే పొలి దొరికేసరికి ఎక్కడ ఉన్నారా? ఓడి అమ్మ ఇంత దూరం నడిచారు కానీ దొరకలేదురా. మనం అయితే పళ్ళున్న చోటుకైతే వస్తామండి. ఇదిగోండి చెట్టు అంతా చూడండి, నల్లగా ఉంటాయి పళ్ళు అన్నీ. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కవర్ పట్టుకున్న జోలు ఉందా? ఇయ్యి బా, కవర్ మీద బలే తెచ్చారు పోతాం మనకనే. ఇప్పుడు మనం ఈ కవర్ నిండా ఏరలేము, కవర్ నిండా వెళ్ళాలి, ఇన్ని ఏరాలి. గో అలాగే వెళ్ళు. పెద్దల చిన్నలో ఈ అల్లిపళ్ళు అయితే ఐరన్ ఫుడ్ అండి. వీటిని మరాఠీలో అంజని అని పిలుస్తారండి. మనం తెలుగులో అనుకోండి అల్లి లేదా కరందా అని పిలుస్తారండి. ఈ పళ్ళునండి బౌద్ధ కాలంలో సన్యాసులు వస్త్రాలకు రంగులు వేయడానికి వాడేవారండి. అలాగండి చెట్లు మన భారతదేశంలోనే కాకుండా అండమాన్ దీవుల్లోని దక్కన్ తీర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయండి. శ్రీలంకలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఈ చెట్లు. తిను శశి, దగ్గర తినరా. శశి చూడండి, మొత్తం నోరంతా బ్లూ కలర్లో ఉంది. చూపించు. ఈ పళ్ళుతుంటే భలే ఉంటాయండి తీయగాన. మొత్తం నోరంతా ఏదో ఇంకులో అయిపోద్దండి. ఇంకా చాలా ఉన్నాయండి పైన. పండింది అనుకోండి, పండు బ్లాక్గా ఉంటుందండి, లేకపోతే రెడ్ కలర్లో ఉంటుందండి. ఇలాగా రెడ్
కొంచెం పింక్ కలర్ టైప్లో ఉంటుందండి. ఇదిగోండి శశి, ఎక్కడ దాకా వచ్చి నీ ఫ్రెండ్స్ కట్ట ఎవరికైనా ఇస్తావా? ఈ పళ్ళు కోయాలంటే అండి చాలా ఓపిక ఉండాలండి. చిన్న పళ్ళు కాదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే పెద్ద అనుకోండి కొంచెం సులభంగా ఉంటుంది. శశి, ఈ చెట్టుని కూడా కోద్దాంరా. ఈ చెట్టుకు కూడా ఎక్కువగా ఉన్నాయి రోయ్. చెక్ నుంచి పెద్దలు చిన్నలు ఈ కొండ మీద అయితే ఇలాంటి అల్లిపూల చెట్లు చాలా ఉండండి చుట్టుపక్కలన్నీ. ఈ చెట్టు ఒకటి అదిగోండి, అటుపక్క ఒకటి ఉందండి. ఏడ్చేసి మనకు అల్లిపూలు అయితే కొండ మీద సవక అంటే సవక. మన కొనక్కర్లేదు, కొంచెం దూరం నడిస్తే ఆ చెట్టు కనిపించిపోతాయి. ఏరుకొని మనకు నచ్చిన విధానంగా ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఈ పళ్ళు బియ్యం కట్ట అమ్ముతారండి. బియ్యం ఇస్తే పళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడైతే డబ్బులు కూడా అమ్ముతుంటారు. మా చిన్నప్పుడైతే ఎక్కువగా బియ్యం ఇస్తే పళ్ళు ఇచ్చేవారు. ఏరేసాం కదా, అమ్మకి చెల్లికి మీ ఫ్రెండ్స్ కొద్దిగా సరిపోతారా? మరీ ఎక్కువ అవసరం లేదు, కొన్ని సరిపోతాయి, వెళ్ళిపోవచ్చు. అయ్యి బాబా శేష, కూర్చోాల రాయమే. మా శశి అయితే అండి చాలా పెద్ద కవర్ తీసేయండి, కానీ సరిపోతాయి. ఇదిగోండి సీజనల్ ఫ్రూట్స్ ఒకసారైనా సీజన్లో తింటే చాలు. ఈ అల్లిపూలు అయితే ఆంధ్ర, తెలంగాణ, ఏజెన్సీ ప్రాంతంలో చిట్టడవులు అయితే దొరుకుతాయండి. అలాగే మనం వర్షాకాలంలో జూన్, జూలై, ఆగస్టు మాసంలో అయితే ఎక్కువగా దొరుకుతాయండి. ఈ అల్లిపూలు అతిసార వ్యాధి కూడా తగ్గుతుందండి. పిక్కలు నవలకూడదు, పిక్కలు ఊసే తక్కువ తినేసి. చిన్నప్పుడు బలి ఆడుకునే వాళ్ళండి ఈ పళ్ళతోటి. నా నాలుగు పండింది, నా నాలుగు పండింది అనేవాళ్ళే. చూపించారు సరే, నా నాలుగు పండింది, నా నాలుగు పండింది, ఏదో గోరుంతా పండినట్టు నా నాలుగు పండింది, నా నాలుగు పండింది అనేవారండి. భలే సరదాగా ఉండండి పళ్ళు తింటే మాత్రం. అలాగే మీకు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.